వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను. యూ గైడ్స్ హ్యావ్ బిన్ సపోర్టింగ్ మై బ్రదర్ సో మచ్ అండ్ రియలీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి వచ్చిన చీఫ్ గెస్ట్ గారు ఆర్జీవి గారికి హార్టీ థ్యాంక్ యూ. బికాజ్ మై బ్రదర్ నా చిన్నప్పటి నుంచి నాకు ఇంకా అప్పటికి పాటలు సినిమాలు అంటే ఏం తెలియనప్పటి నుంచే మా అన్న రక్త చరిత్ర సాంగ్ నుంచి నిన్ను 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 సాంగ్స్ ప్లే చేసి టార్చర్ చేసేవాడు. సో దాట్స్ హౌ క్రేజీ హీజ్ అబౌట్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఇంకా వచ్చిన మా చీఫ్ గెస్ట్ అందరూ విశ్వకర్ణ వాళ్ళ ఫాదర్ అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ జే మీడియా ఫర్ ఆర్గనైజింగ్ ది ఈవెంట్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ది స్పాన్సర్స్. థ్యాంక్ యూ గీతా అక్క ఫర్ హోస్టింగ్ ద ఈవెంట్ అండ్ యూర్ సో ప్రిటీ. అండ్ ఫస్ట్ మా అన్నయ్య గురించి మాట్లాడేస్తా, ఒక వారం తగ్గిపోతుంది. నేను చాలా ప్రిపేర్ అవుదాం అనుకున్నా బికాజ్ ఐ నెవర్ స్పోకెన్ ఎనీవేర్, బట్ టైం లేకుండా. బట్ మా అన్నయ్య గురించి చెప్పాలంటే ప్రిపరేషన్ ఏం అవసరం లేదు బికాజ్ హీ జస్ట్ ఫుల్ ఆఫ్ కాంటెంట్, హీ జస్ట్ ఫుల్ ఆఫ్ టాలెంట్. అండ్ అందరూ కలిసిన వాళ్ళందరూ చెప్తారు యూఆర్ లక్కీ టు హ్యావ్ father like him, mother like him, sister like me, adi yani. But all three of us, our whole family, is so lucky to have someone like him in our family because he's just such a talent and a powerhouse. Nenu manni enta tittukunna enta kottukunna, at the end of the day he cares for me like nowhere else. Ma mummy daddy kante koncham nenantane ekku ishtam ma annaki. So I wish you all the best and I love you so much. నువ్వు ఒక దగ్గర ఎక్కడో నేను వాకింగ్ పిఆర్ అని చెప్పావు. ఫర్ ఎవర్ ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ పిఆర్ యూ కెన్ ఎవర్ ఫైండ్. సో ఆల్ ది వెరీ బెస్ట్. సెకండ్లీ మై ఫాదర్ బుల్లితెర మెగాస్టార్. ఆయనకి ఎవరు టైటిల్ ఇచ్చారో అని చాలామంది చాలా క్యూరియస్గా ఉండే. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మా డాడీ ఏం చేశారో చూస్తే మీకు కూడా అదే అనిపిస్తుంది. అండ్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు మీకు చెప్పారు, నేను మీకు చెప్పేంత పెద్ద కూడా కాదు. బట్ మా డాడీ మొత్తం కష్టపడినంతా హీ పుట్ ఇట్ ఆన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ జస్ట్ హోప్ హీ కీప్స్ డూయింగ్ దిస్ అండ్ వీ లవ్ యూ సో మచ్. నీకు ఎక్కడున్నా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా మాకు ఇచ్చే టైం, మాకు ఇచ్చే ప్రయారిటీ అండ్ you give your everything to us and we are more than lucky to have you as our father. మా మమ్మీ మమ్మీ గురించి చెప్పడానికి నాకు ఎప్పుడు మాటలు రావు. నేను ఎక్కడ మమ్మీ గురించి ఎక్కువ మాట్లాడలేదు. మా డాడీ గురించి ఫుల్ మాట్లాడినా, మా అన్నయ్య గురించి మాట్లాడతా కానీ బికాజ్ మా మమ్మీకి నాది రిలేషన్షిప్ అనేది చాలా సైలెంట్. అంటే ఇంట్లో కూడా ఎక్కువ టైం మేమే స్పెండ్ చేస్తాం ఇద్దరం కలిసి, కానీ ఎక్కువ మాట్లాడుకోము. సో మమ్మీ నేను ఎప్పుడు చెప్పలేదు నీకు, బట్ ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు వండే ఫుడ్ టాప్, నీకంటే ఎవరు బాగా వంట చేయలేరు. అంటే నేను చేస్తా ఆఫ్ కోర్స్, బట్ ఓకే. అండ్ బోత్ ఆఫ్ దెమ్ వీఆర్ లక్కీ టు హ్యావ్ పేరెంట్స్ లైక్ దెమ్. దే ఆర్ ద బెస్ట్ పేరెంట్స్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ. నెక్స్ట్ సినిమా గురించి వస్తే శ్రీనివాస్ మహత్ గారు, యూ గేవ్ అ వండర్ఫుల్ స్టోరీ. నేను ఫస్ట్ టైం కూర్చొని విన్నప్పుడు మొత్తం మీకు గుర్తుంటే సో మెనీ ప్లేస్ మరి నవ్వునా. సో ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్, you took the movie to the next level. You're such a talent. Keep continuing and I'll always support you because of how you gave the music. And Askar Ali, he did the cinematography. ఆయన మేము సినిమా టీజర్ కానీ పాటలు కానీ ఎక్కడైనా చూపించినప్పుడు హీరో, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏమన్నా ఫస్ట్ వచ్చేది సినిమాటోగ్రఫీ గురించి. సో హీ హ్యాస్ వర్క్డ్ వెరీ వెల్. ఆయన సినిమాటోగ్రఫీ చేస్తే ఎలా ఉంటుందంటే బిహేవ్ చేయకపోయినా అంతే క్లారిటీ, అంతే కలర్స్ చాలా బాగుంటాయి. సో అస్కర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్.